శాస్త్ర ఆదేశానుసారము పని చేయడాన్ని మనం ఏ విధంగా పని చేయాలా అనేది తెలుసుకోవాలి. ఈ ధనము, ఈ జ్ఞానము, దీన్ని ఎలా మనం పొందాలి, దీన్ని ఎలా మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. లేదంటే సాధారణంగా మనుషులందరూ మనుషులకు తేడా ఏం లేదండి. అన్ని ఆహార, నిద్ర, భయమైథునాల కోసమే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే తినడము, నిద్రపోవడము, రక్షించుకోవడము, పిల్లలు కనడము, వీటికి సంబంధించిన జ్ఞానమే పశువులకుంది. మనకు అంతటి జ్ఞానం వరకే ఆగిపోవద్దండి. దాని నుంచి మనం ఎలా ఈ కష్టాల నుంచి బయటపడాలి, ఎలా మనం శాశ్వతంగా ఆనందంగా ఉండాలి అనే దానికి మనిషి జన్మను మనం ఉపయోగించుకోవాలన్నమాట. కాబట్టి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనం సత్వగుణ జ్ఞానంగా చెప్పబడుతుంది. దీన్ని ఆచారుల నిర్దేశంలో మనము ఈ మానవ జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోవాలండి. కాబట్టి మనం శాస్త్రానుసారం మనం వర్తించే విధంగా ఆచారుల ఉపదేశానుసారం వాళ్ళు శాస్త్రాల అనుసారమే చెప్తారు, మనకు బోధిస్తారు. ఆ విధంగా మనం శాస్త్రానుదేశం నడుచుకోవాలండి. ఒక వ్యక్తి యొక్క విశ్వాసం మరియు ఆరాధనను ఏ విధంగా గుణాలు నిర్ణయిస్తాయి? ఈ అధ్యాయంలో మనం తెలుసుకునిందండి. అర్జునుడు ప్రశ్నించారు ఫస్ట్, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథాల నియమాలను పాటింపకుండా తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ సమాధానం ఇస్తున్నారు, దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధాలుగా ఉంది అని చెప్పారు. ఈ గుణాల ప్రకారం ఆహారాలు ఎలా ఉన్నాయి? ఒక వ్యక్తి తినే ఆహారాన్ని పరిశీలించడం ద్వారా అతని పరిస్థితిని మనం సులభంగా కనుగొనగలము. కృష్ణుడు గుణాల ప్రకారము ఆహారాలను వివరించారండి. గుణాల ప్రకారం యజ్ఞం ఎలా చేయాలి? అదొకటి. సత్వగుణం బాధ్యతాయుతంగా చేస్తారు, ప్రతిఫలం ఆశించరు. వాళ్ళు ప్రతిఫలం ఆశించరు. రజోగుణం వాళ్ళు ప్రతిఫలం ఆశించి చేస్తారు. తమో గుణం వాళ్ళు శ్రద్ధ లేకుండా చేస్తారు. గుణాల ప్రకారం తపస్సు, శరీరం, వాక్కు మరియు మనసు యొక్క తపస్సు, భౌతిక ప్రయోజనం లేదు. గర్వము, స్వీయ హింస, ఈ తమో గుణం వాళ్ళండి. స్వీయ హింస కానీ ఇతరులను హింసించడం కానీ ఈ విధంగా ఉంటాయి వాళ్ళ యొక్క తపస్సు. గుణాల ప్రకారం దాతృత్వం, ఎలా దానం చేయాలి?